బంజారా హిల్స్లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్గా పొల్యూషన్ తోటి అండ్ అట్లనే మొత్తము చెత్తతోటి ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు టెంపుల్ ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈరోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ఇక్కడ అంతా కూడా వాసన వస్తున్నది. మొత్తం మీరు చూస్తున్నారు ఫ్లోటింగ్ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం ఉండి ఎంక్రోచ్ అయ్యింది. ఎఫ్టీఎల్లో చుట్టూ ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ రావటము, కొన్ని ట్రాక్స్ రోడ్లు కూడా వేశారు. సో ఇవన్నింటినీ కూడా డెఫినెట్గా ఏదైతే కనుక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు బస్తీ వాసులు వీళ్ళందరూ ఏదైతే కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారో ఏదైతే టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్కి కూడా యాక్సెస్ బంద్ చేయటం అనేది, వాళ్ళ పూజలకి కూడా యాక్సెస్ లేదని, అట్లనే ఎఫ్టీఎల్లో ఒక దారిలాగా వేసి ఒక రోడ్లకి వేసి మొత్తం చెరువుని మొత్తం ఎంక్రోచ్ చేసినారని. ఏమైనా కానీ ఒక 10 రోజుల్లో పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత దీని మీద డీటెయిల్గా పెడతాము. తప్పకుండా దీన్ని చెరువును కూడా హైడ్రా ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. స్థానికుల నుంచి కూడా వాళ్ళు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది ముందు హైడ్రా డెవలప్ చేసే లేక్గా తీసుకురావడానికి మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం.